నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 30వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాదంశెట్టి వేణు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ ఆఫ్ 2047 గోడ పత్రికలను ఆవిష్కరించారు. స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సూచనల మేరకు ఆయన ఈ గోడ పత్రికలను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పాలనలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా గెలిచిన 100 రోజుల్లోనే కావలిని కనకపట్నం చేసే దిశలో స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నడుస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆయన ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, ఇక మీదట కూడా ఖచ్చితంగా కావలిని కనకపట్నం చేసి చూపిస్తాడని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బీజేపీ వారి నాయకత్వం. జై తెలుగుదేశం. షాపు ఆ పక్కన మిగతా షాపులు వాళ్ళందరూ గందరగోళంగా ఇచ్చేస్తున్నారు కాబట్టి మన 30వ వార్డుని చాలా అందంగా ఉంచుకున్నామంటే చాలా బాగుంటుంది. మంచి టీం వర్క్, కుర్రోళ్ళు ఉన్నారు, మంచిగా ఇస్తున్నారు, అందరూ బాగా చేసేవాళ్ళు. వాటిలో 100 రోజులు ప్రభుత్వ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా జరిగే గ్రామ సభలో ఈరోజు 2047 విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు గల వ్యక్తి. రాబోయే 20 సంవత్సరాల తర్వాత కూడా మన ప్రభుత్వం ఎలా ఉండాలి, ప్రజల అభివృద్ధి ఎలా చెందాలి, టెక్నాలజీగా ఎలా ముందుకెళ్లాలనే ముందు చూపుతో ఆయన స్వర్ణాంధ్ర.com 2047 అనే విజన్ ని ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనమాట. ఇప్పుడు వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల కారణం మనం సరి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, మొక్కలు పెంచాలి. ప్రతి ఇంట్లో కూడా మొక్కలు ఉంటే ఎంతో వాతావరణానికి ఉపయోగకరంగా ఉంటుంది, ఆక్సిజన్ కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ కూడా అరికట్టే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి కూడా ఆయన ముందు చేసి వేయడం జరిగింది. తర్వాత పరిశ్రమలు ఆధారిత నైపుణ్య పెంపుదల అనమాట, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనమాట. ఉండే యువత పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో నైపుణ్యాన్ని నేర్చుకొని వారి సొంత కాళ్ళతో వాళ్ళు నిలబడటం, వాళ్ళకి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందటం అంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనే పరిశ్రమలు వాటి ద్వారా కూడా చేసుకోవచ్చు. అందరి గృహాలను కూడా క్లీన్ చేసి వాళ్ళు ఏమైనా నష్టపోతే నష్టపరిహారం చెల్లించే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం సఫలమైందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనందరం కూడా ఈ 100 రోజులు పండుగ పూర్తయిన సందర్భంలో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం అన్ని నిర్విరామం చేసింది. ప్రజలందరూ కష్ట నష్టాలు కేవలం నాయకులు మాత్రమే లబ్ధి పొందారు, కానీ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా స్వాతంత్ర్యంతో జీవించగలుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అందులో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అదే